99 టీవీ సూపర్ ప్రైమ్ టైం డిబేట్కి స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. ఇక బొగ్గు గనుల టెండర్లలో గోల్మాల్ జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అదే క్రమంలో ఇక కేంద్రం కూడా ఈ గనుల విషయంలో కూడా ఒక కమిటీ వేసింది. సో ఓవరాల్గా బొగ్గు గనుల వేలానికి సంబంధించి ఆ టెండర్లను రద్దు చేస్తున్నామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సో ఓవరాల్గా ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ అంశము, అలాగే ఆ బొగ్గు గనుల లీజ్ వ్యవహారం అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరొకసారి కూడా తెలంగాణ రాజకీయాలని వేడెక్కిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవరాల్గా మరి ఇక ఈ అంశంలో ఈరోజు మనం చర్చ చేస్తున్నాం. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్టు విజయ్ నర్రా గారు. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ కూడా జాయిన్ అవుతారు జూమ్లో. సో ముందుగా విజయ్ నర్రా గారితో మాట్లాడదాం. సో విజయ్ నర్రా గారు, గుడ్ ఈవినింగ్ సార్. మ్యూట్లో ఉన్నట్టు చూసుకోండి ఒకసారి. లేదు విజయ్ గారు చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ఇప్పుడు ఇంకా బీజేపీ కూడా ఎంటర్ అయిందనుకోండి. ఏదైతే బొగ్గు గనుల వేలంకు సంబంధించి టెండర్లో అక్రమాలు జరిగాయనో కమిటీ వేయడం కావచ్చు. అదే క్రమంలో ఇక రేపు మరొకసారి కూడా కేటీఆర్ను విచారించబోతున్నారు. ఈరోజు నోటీసులు ఇచ్చారు. ఆయన సిరిసిల్లలో ఉన్నారు. సో ఓవరాల్గా మొన్న హరీష్ రావును, రేపు కేటీఆర్ను విచారించడం కావచ్చు. అదే క్రమంలో ముందుగా బొగ్గు గనుల అంశం ఒకసారి మీ విశ్లేషణ ఏంటి చెప్పండి. బొగ్గు గనులకు సంబంధించినటువంటి అంశంలో అన్ని రద్దు చేయలేదు. ఓన్లీ 9 బొగ్గు బ్లాక్ సంబంధించిందే రద్దు చేశారు. మిగతా అన్ని కూడా వీళ్ళు తీసుకున్నారు. వాటిని ఎందుకు రద్దు చేయలేదు అనేది ఒక ప్రశ్న. వాస్తవానికి బొగ్గు గనులు ఏంది, టెండర్ పిలిచినటువంటి నేపథ్యం ఇది. సింగరేంది బొగ్గు గాని చేసేది ప్రైవేట్ వాళ్ళు. 9 బ్లాక్ ఒరిస్సాలో ఉన్నది. ఇది ఎవరెవరికి రావాలి, బట్టి విక్రమార్క ప్లస్ ఇంకొక సంస్థ కలిపి మీడియా సంస్థ అని అంటున్నటువంటిది వాళ్ళకు రావాలి. దానికి పోటీగా సుషి కన్స్ట్రక్షన్స్ అని కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళది కూడా ఉంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి క్యాబినెట్లో అడ్డుకున్నాడు. క్యాబినెట్లో లేవనెత్తి దీన్ని వాళ్ళకు రాకుండా అడ్డుకున్నారు, ప్రశ్నించిండు అనే దాంతో కోమటిరెడ్డి మీద ఒక మీడియాలో ఒక స్టోరీ రావటం జరిగింది. అక్కడి నుంచి మొదలైనటువంటి సింగరేణి కుంభకోణం బయటపడుతున్నటువంటి అంశాలు. దానికి కౌంటర్గా ఇంకొక దాంట్లో వీళ్ళది మొత్తం సీఎంకి ముఖ్యమంత్రికి తెలియకుండానే ఈ బొగ్గు గనుల వ్యవహారం అంతా నడిచింది అనేటట్టు ఒకటి రావడం. సిట్టు కూడా ఆయనకు సిట్టు కూడా ఆయనకు తెలియకుండానే వేసిరు, ముఖ్యమంత్రికి తెలియకుండా. దీని వెనకాలంతా వీళ్ళు ఉన్నారు అనేది రాయడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇదంతా జరుగుతుంది అనేది అది రాయించిండు అనేది మంత్రుల దాంట్లోనే అది ముఖ్యమంత్రి రాయించిండు అనేది ఆరోపణ. ఈ ఆరోపణతోటి మన మేడారం పోతున్నటువంటి సందర్భంలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎక్కడానికి కూడా ఇష్టం చూపలేదు అనేది కూడా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ రకంగా మంత్రుల మధ్యలో ప్రభుత్వంలో ఒక షాకింగ్ లాగా అయిపోయింది. మంత్రులు కొట్టుకోవడం, వాటాల కోసం మంత్రుల కంపెనీలకే టెండర్ రాలేదని ఒక కోపం. ఇదంతా ఎవరు చేస్తారు, ఒక రింగ్ మాస్టర్ చేస్తున్నాడు. ఆ రింగ్ మాస్టర్ చెప్పినట్టు 9 బ్లాక్ది జరగలేదు, అందుకని రాకుండా ఆయనకు రావాల్సినటువంటి వాటా రాలేదా, ఆ రింగ్ మాస్టర్కి సంబంధించినటువంటిది రేవంత్ రెడ్డి బావమరిదే దీనికి మొత్తం ఉన్నారు, సుజన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారు, రింగ్ మాస్టర్గా ఉన్నారు అనే అంశము వస్తున్నటువంటిది. ఇవన్నీ తెలియాలంటే ఏం చేయాలి, విచారణ జరగాలి. ఇదన్నీ చేస్తుంటే కేంద్రం ఏం చేస్తుంది, కామ్గా ఉంది. ఇదంతా జరగాలని కూడా కేంద్రం చూస్తుంది. ఎందుకు చూస్తుంది, తెలంగాణకు గర్వంగా ఉన్న ఒక సింగరేణి సంస్థ ప్రభుత్వ రంగంలో వస్తుంది. తెలంగాణ అస్తిత్వానికి కావచ్చు, తెలంగాణ సమాజానికి కావచ్చు. తెలంగాణ అంటే సింగరేణి, అదేవిధంగా నీళ్లు, అదేవిధంగా హైదరాబాద్ గుర్తొస్తుంది. సింగరేణి సంస్థ అస్తిత్వాన్ని దెబ్బతీసి దానిని కేంద్రం తన గుప్పట్లోకి ఈ గొడవను సృష్టించి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, ఇదంతా ఉన్నటువంటి ఒక చంద్రబాబు నేతృత్వంలో ఇదంతా వెనకంగా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయటానికి, తెలంగాణ సంస్థను సింగరేణి అంటే తెలంగాణ సంస్థకు ఒక ప్రైడ్ తెలంగాణకు.
ఆ అంతా దెబ్బతీయడానికి చంద్రబాబు నేతృత్వంలో కొందరు చేసిన కుట్ర, ఎవరైతే రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి ఆ మీడియా సంస్థలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, దీంట్లో పావుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే క్రమంలో ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవాలి. దీన్ని పిచ్చి కుక్క ఏమంటున్నారు, కిషన్ రెడ్డి గారు అంటున్నారు ఇది నష్టాల్లో నడుస్తుంది, ఇది రేట్ ఎక్కువ, ఈ బొగ్గుకు క్వాలిటీ లేదు, సింగరేణికి క్వాలిటీ లేదు అని చెప్పడం ఏందండి? ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి సరిగ్గా బొగ్గిస్తుంటే క్వాలిటీ లేదు, ఇది అంత నష్టాలు వస్తుంది, పిచ్చి కుక్కని చేసిరిగా. సింగరేణిని వీళ్ళందరూ కలిసి పిచ్చి కుక్కని చేసి కేంద్రం తీసుకొని అదానికి కట్టబెట్టాలి ఏదో రూపంలో. ఈ రకమైన భవిష్యత్తులో చేస్తారు. ఇది సింగరేణి పట్ల చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ను కూడా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు దక్కకుండా ఒక కుట్ర చేస్తున్నటువంటి అంశం. విజయ్ గారు ఇప్పుడు మనం ఓన్లీ ఈ బొగ్గు బ్లాక్ల వేలం విషయంలో టెండర్లు రద్దు చేయడం కావచ్చు, అదే క్రమంలో కేంద్రం ఒక కమిటీ వేయడం కావచ్చు, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. దీంట్లో బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. సో దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పి కూడా మరి హరీష్ రావు డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన నేపథ్యంలోనే ఆయనకు మరి సిట్ నోటీసులు ఇచ్చారు, ఫోన్ ట్యాపింగ్లో విచారణకు పిలిచారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. సో దాంట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఏ విచారణ చేయడానికైనా మేము సిద్ధమని అంటున్నారు. సో మరి మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కమిటీని వేశారు. దీంట్లో మరి కేంద్రం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో 49% వాళ్ళది, 51% రాష్ట్ర ప్రభుత్వం కనుక. సో ఓవరాల్గా దీంట్లో మీరు చెప్తున్నట్టుగా మీడియా సంస్థ కావచ్చు, తర్వాత డిప్యూటీ సీఎం కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరి మధ్య వివాదం జరిగింది. కానీ ఈ కమిటీ వేసిన తర్వాత న్యాయం జరుగుతుంది కదా, దాంట్లో ఏం చెప్తారు? ఈ కమిటీ తోటి ఏం జరగదు. 49% వాళ్ళు కమిటీ చేస్తే జరిగేది ఏంటండి? మాదేం చెల్తలేదనే చెప్తుంది కదా కిషన్ రెడ్డి, రోజు చెప్పుకుంటానే, నిన్న చెప్పిండు కదా. అది ఏం జరగలేదండి. మాకు బోర్డులని ఉత్త సంతకాలు పెట్టిపోతాం, మమ్మల్ని ఉత్త ఈగలాగా తీసేస్తారు, మాకు సంబంధం లేనటువంటి అంశం. 49% వాళ్ళు కమిటీ చేస్తే చెల్తుందా? లెక్క కూడా చేయరు 49% వాళ్ళు. మొత్తం ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వమే ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం, ఇన్వాల్వ్ అవుతుంది. ఇది పిచ్చి కుక్కని చేసారు. కేంద్ర ప్రభుత్వం ఇక ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్వాల్వ్ అయ్యి మరి ఈడీ ఒకవేళ అవినీతి దీని మీద ఉంటే సిబిఐ కాకపోతే ఈడీ ఇవన్నీ ఎందుకు వస్తలేవండి? ఊరికి అనేక దాని మీద కుక్కుతుంటారు కదా ఈడీ ఎందుకు రాదు? ఈడీ ఎందుకు వచ్చి ప్రశ్నించదు? ఇదంతా చేయదు. కిషన్ రెడ్డి ఎందుకు కాముకుంటున్నారు? కిషన్ రెడ్డి విజయ్ గారు కిషన్ రెడ్డి గారే కేంద్ర మంత్రిగా ఇది బీఆర్ఎస్ మొదలైన వ్యవస్థ ఇప్పుడు ఏం కొత్త కాదని కూడా అంటున్నాడు కదా. ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి ఈ టెండర్లలో గోల్మాల్ జరుగుతుందని చెప్తున్నారు కదా ఆయన కూడా. బీఆర్ఎస్ లో ఉన్న ఆయన అప్పుడు కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కదా, మరి ఎందుకు చేయలేదు? ఇట్లా చెప్పడం కోసం కాదు కేంద్ర మంత్రి ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ లో జరిగినప్పుడు అయినా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఈ టెండర్లన్నీ ఫైనల్ చేసి ఇచ్చారు. ఇప్పుడు డైనీ బ్లాక్ అనేది ఒకటండి, అది 2200 ఎకరాలు ఉంటే ఆల్రెడీ అందులో ఒక 2200 ఎకరాల్లో 200 ఎకరాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పోయింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్నాడు. మిగతా దాని మీద వచ్చి మన పంచాయతీ ఇదంతా మిగతా 5 ఉన్నాయి. మన స్టేట్ లోనే కొన్ని ఉన్నాయి, తెలంగాణలోనే ఇంకా 5 ఉన్నాయి. ఆ 5 ఆల్రెడీ వీళ్ళు చేస్తున్నారు కదా కాంట్రాక్ట్. వీళ్ళ చుట్టాలు, రేవంత్ రెడ్డి చుట్టాలు, వాళ్ళ బామ్మ, వీళ్ళందరు కొందరికి పోయినాయి. దానికి సంబంధించిన ఎందుకు అడ్డుకోలేదు? మరి అవి రద్దు చేయమని కదా ఇక్కడ వస్తున్నటువంటి డిమాండ్. అది రద్దు ఒక డిమాండ్. ఓవరాల్ గా ఏంది? కేంద్రం అంటే నువ్వు మీకు సంబంధం లేదు, కోల్ ఇండియాకు తక్కువ వాటా ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ప్రధానమంత్రి జోక్యం చేసుకొని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ అవినీతి ఏందనేది తేల్చొచ్చు కదా. మళ్ళీ ఇక్కడ రోజు కాంగ్రెస్ అంటేనే అవినీతి అని మీరే అంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. ఎందుకు జోక్యం, ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు? 49% వాళ్ళు ఇద్దరు కమిటీతో పంపితే చెల్లుబాటు అవుతుందా? అది చెల్లుబాటు అయ్యేది కాదు. ఇది అన్ని కూడా ఇది ఆఖరికి ఎత్తుపోతుంది చేసి దీన్ని క్రమంగా భవిష్యత్తులో కేంద్రం తీసుకొని అదానికి మొత్తం సింగరేణి అదానికే ఇవ్వాలి. దానికి ఇప్పుడు వీళ్ళంతా బేస్ వేస్తున్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఈ బేస్ వేస్తున్నారు. సింగరేణిని, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ఒక పెద్ద కుట్ర. దీని వెనకాల తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి దీని వెనక చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రలో ఇది మనం తెలంగాణ సమాజం బలవుతుంది, తెలంగాణ సంస్థలు బలవుతున్నాయి, తెలంగాణ నీళ్లు బలవుతున్నాయి, హైదరాబాద్ బలవుతుంది. ఇది తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. తెలంగాణ సమాజం పరిశీలించాలి, అబ్జర్వ్ చేయాలి.
ఏంది ఈ రకమైనటువంటి వచ్చి 12 ఏళ్ళు అవుతుంది తెలంగాణ. 12 ఏళ్లలో ఈ 2 ఏళ్లలో ఇన్ని కుట్ర నీళ్ళల్లో హక్కులు తీసుకుపోతున్నారు. కృష్ణా గోదావరిలో సింగరేణి నాగం చేస్తున్నారు, హైదరాబాద్ నాగం చేస్తున్నారు. ఏంది తెలంగాణకి కర్మ ఇన్నాళ్ళు మళ్ళా అనేది తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే విజయ్ గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నారు, సో కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీన్ని ఈ టెండర్ రద్దు చేస్తున్నాము అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. అదే క్రమంలో సింగరేణి సంస్థ కూడా ఈ టెండర్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది కదా. సో దాంట్లో మరి అవినీతి జరగలేదనేది ఒకటి క్లారిటీ తెలుస్తుంది కదా. అప్పుడు ప్రభుత్వాన్ని కానీ సింగరేణి సంస్థ నిందించాల్సిన పని లేదు కదా. ఇప్పుడు సేమ్ టెండర్ ప్రాసెస్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది కొత్తగా పెట్టి మిగతా ఐదిటికి టెండర్ అయిపోయింది, పనులు చేస్తున్నారు. అట్లలో కదా అవినీతి జరిగింది అనేది. ఇది ఒకటే 9 బ్లాక్ ఒకటే రద్దు చేసిర్రు. అది ఒరిస్సాలో ఉన్నటువంటిది టెండర్ ని రద్దు చేసింది. మిగతా టెండర్లను ఎందుకు రద్దు చేయలేదు? ఆ టెండర్ లో అవినీతి జరిగింది కదా అనేది వస్తున్న ఆరోపణ. రద్దు చేస్తే అన్ని బ్లాకులు రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ గా టెండర్లు పిలిచి చేయాల్సినటువంటిది అనేది వస్తున్న డిమాండ్. నువ్వు ఒకటి రద్దు చేసి మిగతా అన్ని అంటే కుదరదుగా. ఒకటి రద్దు ఎందుకు చేసిర్రు? మంత్రుల మధ్యలో గొడవలు వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రికి కూడా తెలియకుండా, ఒకవేళ నిజంగానే అదే వార్త ఒక మీడియా సంస్థ రాసింది ముఖ్యమంత్రికి తెలియకుండా కూడా ఇదంతా జరిగింది అంటే బట్టి విక్రమార్క ఆధిపత్యాన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేక రద్దు చేయించిండు అనుకోవాల్సిందే కదా. ఈ విషయం అంతా గందరగోళం చేసి రద్దు చేయించిండు ఆయన. అది కనుక అదేది ఒక వార్తాపత్రికలో వచ్చినటువంటి పలుకులో వచ్చినటువంటి ఆ పలుకు నిజమే అయితే ముఖ్యమంత్రి ఏమి నడవలే అన్నట్టు. డిపార్ట్మెంట్ మొత్తం ఈయనకు తెలియకుండానే టెండర్లు పిలిచి ఈయనకు తెలియకుండానే అన్ని వచ్చినాయి అన్నట్టు జరిగింది. ఆయన నాకు తెలియకుండా ఇంత చేస్తారా అని ఇంత గందరగోళం చేయించి మొత్తం ఆ ఒక్క బ్లాక్ నే రద్దు చేయించిండు. మిగతా ఎందుకు రద్దు చేయలేదు అనేది క్వశ్చన్ మార్కు. అక్కడ జరిగింది అవినీతి. దాని మీద విచారణ జరపాలనేది. దాని మీద విచారణ జరిపి ఏంటి అసలు దీన్ని మొత్తం తీయాలి. మొత్తం టెండర్ ఒకటే కదా. సర్టిఫికేట్ ఇచ్చేది అనేదే కొత్తది, దేశంలో ఎక్కడ లేనిది ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ అనేది. మిగతా వాటికి పెట్టి ఇచ్చేది సర్టిఫికేట్ వాళ్ళు పనులు కూడా చేసుకుంటున్నట్టు తెలిసినటువంటి అంశం. అందుకు జరిగిన కుంభకోణాన్ని ఈ రకంగా తీసుకోవాలి. ఈ కుంభకోణం మీద చర్చ ఎక్కడ జరుగుతుందో అనేదే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటిది నోటీసులు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది దానికి సర్కమ్స్టాన్స్ ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రొసీజర్ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో అది ఇంతవరకు 2 ఏళ్ల నుంచి విచారణ జరుగుతున్నా ఏం తెలుస్తలేదు, బయటకైతే ఏం వస్తలేదు. మరి రానప్పుడు ఇటువంటి అంశం బాగా డిస్కషన్ అవుతుంది. ఇప్పుడు మంత్రుల పంచాయతీ, వీళ్ళు హెలికాప్టర్ మేడారం పోతే కూడా హెలికాప్టర్ దగ్గర జరిగిన పంచాయతీ, అన్ని పంచాయతీలు మంత్రులు అన్ని బయటపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇష్యూని మంత్రుల మీద, సింగరేణి మీద, ఈ అవినీతి మీద, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద డిస్కషన్ జరగకుండా ఉండటం కోసం ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకులకు గనక నోటీసులు ఇచ్చినట్లయితే మీడియా కావచ్చు, మిగతా మొత్తం 2 రోజులు సమాజంలో దాని మీదనే డిస్కషన్ జరిగే విధంగా చేసేది తప్ప ఇష్యూని పక్కదారి పట్టిస్తున్నారని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణకు అది నిజమని అనిపిస్తుంది. సమాజంలో ఎవరైనా అనుకుంటారు, ప్రజలు ఎవరైనా అనుకుంటారు, మన లాంటి వాళ్ళమైనా అనుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఇట్లా ఈ ఆరోపణ చేయగానే గట్టిగా ప్రశ్నించగానే నోటీస్ రావడం, రోజంతా మీడియాలో విచారణ జరగడం, రోజంతా మీడియాలో చర్చ జరగడం, ఇంకా నెక్స్ట్ ఇంకెవరికి ఇస్తారు, నెక్స్ట్ కూడా ఇస్తారు రాజకీయ నాయకులు. రేపెల్లుండి కవిత గారికి కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. రకరకాల ఈ మున్సిపల్ ఎలక్షన్ల వరకు దీని చుట్టే తిప్పి ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకా కవిత గారికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు విచారణ సందర్భంలో అడుగుతున్నటువంటి చెప్తున్నారు మీ ఫోన్ కూడా టాప్ అయినాయి అని చెప్పి మళ్ళీ తర్వాత చెప్తున్నటువంటిది. తర్వాత కవిత గారికి ఇచ్చిన నోటీస్ ఇస్తే కవిత గారు కూడా పోయితే విచారణ పోయినటువంటి సందర్భంలో కవిత గారిని కూడా మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందండి మొత్తం చెప్తారు. అప్పుడు కవిత గారు బయటకు వచ్చి నా ఫోన్ ఇంకా మొత్తం తెలిసిపోయింది, ఇన్ని రోజులను అనుమానమే ఉండే, ఈ విచారణ సందర్భంగా నాది మొత్తం ఫోన్ ట్యాప్ అయిపోయింది, మా ఇంటి వాళ్ళది ట్యాప్ అయిపోయింది అని చెప్తే అదొక చర్చ జరగటానికి ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా, పొలిటికల్ స్క్రిప్ట్ కనిపిస్తుంది. విజయ్ గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా, ఒక అనలిస్ట్ గా మీరు చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ అనే అంశము వాస్తవానికి మరి బీఆర్ఎస్ హయాంలో జరిగిన దాంట్లో చాలామంది ఆరోపణలు చేశారు. ఈవెన్ దో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేశారు. చాలామంది కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి కూడా వాళ్ళు కొంతమంది ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి. అదే క్రమంలో కల్వకుంట్ల కవిత గారు మరి మొన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె కూడా పార్టీకి రాజీనామా చేసే వరకు కూడా
ఆమె చేసిన ఆరోపణలు కావచ్చు, వీటన్నిటిలో కొంత ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అంశం అయితే ఇప్పుడు మరి కేటీఆర్ను విచారించడం, హరీష్ రావును విచారణ చేయడం కావచ్చు, రేపొద్దున కేసీఆర్ను కూడా విచారణ చేస్తారని ప్రచారం జరుగుతుంది. సో నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశము ఎట్లా చూస్తారు మీరు? ఫోన్ ట్యాపింగ్ అనేది పబ్లిక్ ఇష్యూ కాదండి. ఇప్పుడు సింగరేణి తెలంగాణ అస్తిత్వము ఆ అంశం మీద డిస్కషన్ జరగాలి సమాజం. డిస్కషన్ జరగకుండా ఫోన్ ట్యాపింగ్ అనేది ఏంది? ఫోన్ ట్యాపింగ్ సహజ సిద్ధంగా ప్రభుత్వాలు అన్ని చేస్తాయి. ప్రభుత్వాలు చేయకుంటే ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది ట్యాపింగ్ చేస్తుంది. వీళ్ళు ఇప్పుడు చెప్పింది కూడా ఇది ఫోన్ ట్యాపింగ్ అఫీషియల్ గానే చేసిర్రు అనేది కూడా తేలిపోయింది. అఫీషియల్ గానే మొత్తం ఇది మావోయిస్టులకు సంబంధించినటువంటి ఉన్నాయని చెప్పి ఆ పేరుతో చేసిర్రు అనేది అంటున్నారు కదా. మావోయిస్టులకు అఫీషియల్ గా చేసినప్పుడు సంతకం ఎవరు పెడతారు? సంతకం పెట్టిన డీజీపీ గారు సంతకం పెడతారు, అప్పుడున్న కమిటీ హోమ్ సెక్రటరీ గారు సంతకం పెడతారు. ఇప్పుడు వాళ్ళే ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లస్ చట్టంలో ఉన్న ప్రకారము ఆ సేకరించి ట్యాప్ చేసినటువంటి డెస్ట్రాయ్ చేయాలంటే దాన్ని కూడా డెస్ట్రాయ్ చేసారు. అంత చట్ట ప్రకారం జరిగింది అనేది వాదనగా జరుగుతున్నది. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రస్తుతం ఉన్న ఇందిరాగాంధీ కాలం నుంచి ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు ఇట్లా వివాదం అవుతుంటాయి తప్ప ఇంతవరకు ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఇప్పుడు కంప్లైంట్ కూడా రాజకీయ నాయకులే ఇచ్చారు. వేరే వాళ్ళు వేరే వ్యక్తులు వచ్చి ఇంతవరకు అయితే కంప్లైంట్ ఇవ్వలేదు. సాధారణ పౌరులు ఇతరులు వచ్చి నాది ఇట్లా జరిగిందని ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. అటువంటి దాఖలాలు లేవు. ప్లస్ ప్రభాకర్ రావు వస్తే మొత్తం తేలిపోతుంది అన్నారు. ప్రభాకర్ రావు వచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి విచారణ కూడా చేసిరు సుప్రీంకోర్టు రక్షణతోటి. ఆయన ఏం తేల్చలేకపోయారు కదా. మరి ఆయన ఎందుకు తేల్చలేరు? ఇది ఇంత కంటిన్యూషన్ ఎందుకు జరుగుతుంది? ఒక్కటంటే ఇంతవరకు అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. ఎందుకు తెచ్చలేకపోతున్నారు? ఇష్యూ ఆడ ఏమన్నా లేదా? ఓన్లీ మీ యుగో సాటిస్ఫాక్షన్ కోసం. ఓకే విజయ్ గారు, ఒకసారి మరి డాక్టర్ శివకుమార్ లాల్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో కూడా మాట్లాడదాం. శివకుమార్ గారు వినిపిస్తుందా? మ్యూట్ లో ఉన్నట్టు. వాయిస్ క్లియర్ ఉంది. నా వాయిస్ క్లియర్ ఉందా? ఓకే. ఏంటి ఇప్పుడు నా వాయిస్ క్లియర్ లేదా మీకు? ఓకే. ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, మరి మున్సిపల్ ఎన్నికల్లో మీకు ప్రజల్లో వ్యతిరేకత ఉందని కావచ్చు, సో ఇష్యూస్ అన్నీ కూడా డైవర్ట్ చేయడానికి మీరు ఆ బొగ్గు కుంభకోణం మీద కూడా విచారణ జరిపించాలని హరీష్ రావు గారు డిమాండ్ చేస్తే ఆయనకు నోటీసు, తర్వాత ఇప్పుడు కేటీఆర్కు నోటీస్ ఇస్తున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, డైవర్ట్ చేయడానికి ఇవి ముందు పెట్టుకున్నారని చెప్పి కూడా మరి బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ చేసేదంతా దొంగ నాటకాలు. వాళ్ళు 10 సంవత్సరాలలో ఏమేం చేస్తుండో అది మర్చిపోయి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేయడము, లేకపోతే కాంగ్రెస్ పార్టీని తప్పుడు ప్రచారం చేయడమే మొదటి నుంచి, ఈ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసే పనే ఇది ఉంది. అండ్ మోర్ ఎవర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏదైతే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనేది చెప్పడము, తర్వాత ఏదైతే హామీలు ఇవ్వడం జరిగింది, ఆ హామీలు 2 సంవత్సరాలు కూడా ఎట్లా పూర్తి చేయలేదు, ఎందుకు చేయలేదని ప్రతి మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేసి ప్రజలకు ఓపెన్ గా ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్గంలో కానీ, పిసిసి అధ్యక్షులు కానీ, మా ప్రచార కమిటీ చైర్మన్ గారు అందరు గారు చెప్పడం జరిగింది. ఇది ప్రజలు దానికి వాళ్ళకు కూడా అర్థమయ్యే కొన్ని జాగాలలో కొన్ని మేము పథకాలు ఇవ్వకపోయినా వాళ్ళు కూడా సైలెంట్ ఉండడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో 10 సంవత్సరాలలో వాళ్ళు చేయండి రైతు రుణమాఫీ చేయడం జరిగింది. దాంతో పాటు ఈరోజు 200 యూనిట్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది, 500కే గ్యాస్, ఫ్రీ బస్సు, తర్వాత సన్న బియ్యము, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాంట్లో ఇవ్వడం. నో డౌట్ ఏదైతే 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నాము అది ఇవ్వలేదు. మొన్న జూబ్లీ బై ఎలక్షన్ కి ముందు కూడా చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు ప్రచారంలోనే చెప్పడం జరిగింది. ప్రతిసారి ఈ మొన్న జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రజలు మాకు ఖచ్చితంగా పట్టం కడుతున్నారు. రేపు రాబోయే జెడ్పీటీసీ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ, లేకపోతే కార్పొరేటర్ ఎలక్షన్స్ లో కానీ, కౌన్సిలర్ ఎలక్షన్స్ లో కానీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ చెప్పేదాన్ని దొంగ మాటలు అనేది 10 సంవత్సరాల నుంచి వీళ్ళు చెప్పిందంతా మాయ మాటలు. 10 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏది పూర్తి చేయలేదు. మొత్తానికి
దోచుకున్నారు, దాచుకున్నారు. మీదికేని 1,50,000 రూపాయలు ఒక్కొక్కరు తలకాయ మీద అప్పు చేసి పెట్టిపోయినరు. వీళ్ళ మాయ మాటలు మేము వినము. కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర బయటకు వస్తలేడు. ఈ హరీష్ రావు, కేటీఆర్ దొంగ మాటలు మాట్లాడుతుండ్రు అనేది స్వయాన ఈరోజు అదే పార్టీలో ఉన్న కేసీఆర్ కూతురైన కల్వకుంట్ల కవితనే ఓపెన్ గా చెప్పడం. ఒకవేళ బీఆర్ఎస్ ఉన్న దయచేసి చెప్పేది ఉంటే మీరు ఖచ్చితంగా కవితకు ముందు చెప్పండి. 10 సంవత్సరాల్లో తెలంగాణ సపరేట్ రాష్ట్రం అయినాక, తెలంగాణ ఉద్యమం వచ్చినాక మొత్తానికి ఆమె కౌన్లే పెద్ద మాట్లాడడం ఇది శివకుమార్ గారు కవిత ఆరోపిస్తుంది. ఓకే, కవిత ఆరోపిస్తుంది, అన్ని విషయాల్లో బీఆర్ఎస్ నే ప్రశ్నిస్తుంది. సో దాంట్లో కాంగ్రెస్ ఆమె వెనుకుందని ప్రచారం అవుతుంది. అయితే మంత్రుల మధ్య బొగ్గు టెండర్ల విషయంలో మరి వివాదం అనేది నిజమేనా? దీంట్లో మీడియా రాసిన కథనాలు కావచ్చు, అదే క్రమంలో ఒక టీవీ ఛానల్, 2 టీవీ ఛానల్స్ మధ్య జరుగుతుందా? ఇది ఇద్దరు మంత్రుల మధ్య వివాదమా? దీనికి సంబంధించి ఏం చెప్తారు శివకుమార్ గారు? చెప్పండి. బొగ్గు గనుల టెండర్ల విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం కొనసాగుతోంది. అదే క్రమంలో 2 మీడియా సంస్థలకు సంబంధించి కూడా ఈ అంశం కూడా గత కొంతకాలంగా మరి ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. సో దీన్ని అంటే మీడియా సంస్థలు కావచ్చు, మంత్రుల మధ్య కావచ్చు, ఈ నిజంగానే వివాదం అనేది ఉందా? దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో ఇదే హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ వాళ్ళు ఎవరికి ఏ సంస్థకు అప్పచెప్పిండ్రు, వాళ్ళు ఎవరు బినామీ అనేది ముందు వాళ్ళని చెప్పమని చెప్పండి. ఇది ఇప్పుడు టెండర్లు రాకముందే వీళ్ళు మా మనిషికి ఉన్నది పోయింది 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 అని అరవడం జరిగింది. దాని మీద కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేసి మన బట్టి విక్రమార్క గారు కూడా వీళ్ళు అభియోగం చేయడంతో ఈ తలకాయ నొప్పి ఎందుకు అనే రకంగానే మొత్తానికి అది అబాలిష్ చేయడం జరిగింది. ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి దాంట్లో ఏ రకమైన ప్రణయం లేదు. అండ్ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏదైతే ప్రజా సేవ్ కోర్చే ఏదైతే ఈ కోల్ మైన్స్ మీద ఇవ్వడం, దాని గురించి ఈ రోజు రద్దు అయింది. కాబట్టి దాని గురించి కాంగ్రెస్ పార్టీకి అయితే ఏమి దాంట్లో సంబంధం లేదు. అంటే ఒక ప్రముఖ మీడియా ఛానల్లో వచ్చిన కథనానికి దీంట్లో ఆ ఛానల్ ఇచ్చిన కథనంతోనే ఇది ఎఫెక్ట్గా దీన్ని రద్దు చేశారని వాళ్ళు కూడా చెప్తున్నారు. అదే క్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా మరి మొన్న కొంత ఆవేదన చెందినట్టు కూడా మరి విజయ్ నారా గారు చెప్తున్నారు. సో పొలిటికల్ అనలిస్ట్గా. సో దీంట్లో మంత్రుల మధ్య, కోమటిరెడ్డి మధ్య, అలాగే బట్టి విక్రమార్క మధ్య ఆ నైని బొగ్గు బ్లాక్ సంబంధించిన అంశంలో మరి ఆ వివాదం అయితే చెలరేగుతుందని కూడా చెప్తున్నారు. నిజంగా ఇది అంటే మనం చెప్పడం కాదు, గత వారం రోజులుగా కూడా నడుస్తుంది. సో దీంట్లో మరి కాంగ్రెస్ మంత్రులుగా ఉన్న వాళ్ళంతా క్యాబినెట్లో ఉండి మరి గౌరవం తీసుకురావాలి ప్రభుత్వానికి. కానీ ఇలా గొడవలు పెట్టుకోవడము, తర్వాత దాంట్లో మరి ముఖ్యమంత్రికి కూడా ఇబ్బంది కలిగించడం, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించడం, పార్టీకి కూడా కొంత మరి ఒక రకంగా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి కదా. వినోద్ గారు, ఆపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా ప్రతి దగ్గర వాళ్ళు మీడియాలో పార్టీని మొత్తానికి తప్పుతో పట్టిస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పటికప్పుడు అభియోగాలు వేస్తున్నారు తప్ప, అది మీడియాలోనే మాట్లాడుతున్నారు తప్ప దాన్ని ఎక్కడ కూడా ప్రూవ్ చేసింది ఇప్పటిదాకా లేదు. ఈ 2 సంవత్సరాల వాళ్ళు మాట్లాడేదంతా మీడియాలోనే మాట్లాడుతున్నారు. ప్రజాసేవైతే ప్రజలలో పోయి, ప్రజల ముందు పోయి, ప్రజల సపోర్ట్ తీసుకొని మీరు ఉద్యమాలు చేయండి, పోరాడండి. ఎందుకంటే మేము ఉద్యమ నాయకులము, మేము ఉద్యమ పార్టీ అంటారు కదా, మరి ప్రజలలో పోండి. ఎందుకు మీడియాలోనే మాట్లాడి దాని తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మరి ఆ జలాల తరలింపు విషయంలో వాళ్ళు చేస్తున్నారు. కానీ విజయనారా గారు ఫైనల్గా ఏం చెప్తారు? ఈ వ్యవహారాన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వము చాలా కీలకంగా ఈ అవినీతి మచ్చను తొలగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. ప్రభుత్వమే, ఎందుకంటే మొత్తం మంత్రులకే ఇన్వాల్వ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతున్నది. ముఖ్యమంత్రికి ఏం తెలియదు అనేది సిట్ ఏర్పాటు చేసినది కూడా ముఖ్యమంత్రికి తెలియదు. అంటే రాష్ట్రంలో పాలన ఉందా? అసలు రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? బయట వాళ్ళు వచ్చి పరిపాలిస్తున్నారా? ఎవరి చేతిలో బందీ అయిపోయింది తెలంగాణ? ఇది తెలంగాణ సమాజం తెలుసుకోవాలి. బందీ అయిపోయిన తెలంగాణ వేరే వాళ్ళ చేతుల్లో మళ్ళా పోతుంది. నీళ్లు పోతున్నాయి, సింగరేణి పోతుంది, హైదరాబాద్ పోతుంది,
ఇది గమనించుకోవాలి తెలంగాణ సమాజము. పరిపాలన గాలికి వదిలేసి ఇట్లా మా సొంత లాభాలు తప్ప, స్వార్థం తప్ప, సొంత లాభం తప్ప తెలంగాణ ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉంటలేవు. ఈలోపు పక్కోళ్ళు జోక్యం చేసుకుంటారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించేటట్టు అయిపోయింది, కేంద్రం పరిపాలించేటట్టు అయింది తప్ప మా తెలంగాణకు సంబంధించిన సోయితోటి పరిపాలించి తెలంగాణ సమాజానికి ఉపయోగపడే చర్యలు తీసుకోవాలి తప్ప ఇట్లాంటి కరప్షన్కు ఒకళ్ళు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే మీడియా సంస్థలను ఆంబోతులని, మిగతా వాళ్ళ మంత్రులు, ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించుకోవడము ఇక తెలంగాణకే అవమానకరము. ఇట్లాంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడాలి. ఇంత అవమానాలు ఎందుకు తెలంగాణనే అవమానపరుస్తున్నట్టు మీ అంతలో నువ్వే తక్కువ చేసుకొని మాట్లాడడం ఏంటి? వాళ్ళ ఆంబోతులేంది, నువ్వు లేగదూడలేంది? ఎంత ఎంత చిల్లర కామెంట్ అది. ఇట్లాంటివన్నీ తెలంగాణ సమాజం ప్రజలు అర్థం చేసుకొని మన అస్తిత్వాన్ని, మన దేశం ప్రపంచంలోనే అస్తిత్వం, అమెరికా వాడు అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అంత పెద్ద ఫైట్ చేస్తుంటే మన అస్తిత్వం పేరుతో మనకు తెలంగాణ వచ్చిందని మళ్ళీ మన అస్తిత్వాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? సింగరేణి పోయినా, హైదరాబాద్ పోయినా, గోదావరి కృష్ణ వాటర్ పోతే మన అస్తిత్వం పోయినట్టే. ఇట్లాంటి పక్క రాష్ట్ర విజయ్ గారు ఓకే, థ్యాంక్ యూ. శివకుమార్ గారు ఫైనల్ గా మరి ఇవన్నీ డైవర్ట్ చేయడానికే రేపు పొద్దున మీరు కేటీఆర్ను ఆ ఫోన్ ట్యాపింగ్లో విచారిస్తున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఏమని చెప్తారా ఫైనల్గా? అంటే మన విజయ్ గారు మాట్లాడిన దాంట్లో నేను ఒకటి చెప్తున్నా, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చెప్తుండు అవి లేదు, పేకాటనే తమ్ముడే అనే సామెత ఉందో కాంగ్రెస్ పార్టీ అదే దిశకు పోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకవేళ చంద్రబాబు నాయుడుకు ఏదైనా సత్బంధాలు ఉండి, ఫ్రెండ్షిప్ ఉండి, పాత పార్టీలో నాకు ఒక మాజీ మంత్రి అనే రకంగా ఉన్నా ఈరోజు తమ్ముడే పేకాట లాగానే. రైట్, ఓకే. థ్యాంక్ యూ విజయ్ నారా గారు, పొలిటికల్ అనలిస్ట్. అదే క్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ శివకుమార్ లాల్ ఇద్దరు కూడా డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సో మొత్తానికి ఒకవైపు బొగ్గు టెండర్ల విషయం మరి రాష్ట్రంలో 3 పార్టీల మధ్య కొంత మున్సిపల్ ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో హాట్గా మారి తెలంగాణ రాజకీయాల్ని వేడెక్కిస్తుంది. ఇదే క్రమంలో కేటీఆర్కు మరి సిట్ నోటీసులు ఇవ్వడం, ఫోన్ ట్యాపింగ్ అంశంలో రేపు విచారణకు రావాలని కావచ్చు. అదే క్రమంలో కేటీఆర్ కూడా నేను విచారణకు వస్తాను, ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో మరి సిట్ అధికారులకి నేనే ప్రశ్నలు సంధిస్తాను, నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందో లేదో వాళ్ళే చెప్పాలని చెప్పడం కావచ్చు. సో హరీష్ రావు ఈ యొక్క సిఐడి విచారణ చేయాలి ఈ బొగ్గు గనుల విషయంలో అని చెప్పిన తర్వాతనే హరీష్ రావు కూడా మరి సిట్ నోటీసు ఇచ్చారు. అదే క్రమంలో విచారణ చేశారు. నేను కూడా విచారణకు హాజరవుతున్నానని చెప్తున్నారు. సో రేపు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ సిట్ ముందు హాజరు కాబోతున్నారు. విచారణలో ఏం జరుగుతుందని వేచి చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ సూపర్ ప్రైమ్ టైం డిబేట్ చూస్తూనే